2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో రిలేషన్‌షిప్‌లో అంటే భార్యాభర్తల సంబంధం, అనుబంధం కన్నా ఎక్కువగా మధ్యలో ఫోన్ వచ్చింది అని చెప్పొచ్చు. ఆ ఫోన్ వల్ల నాకు స్పేస్ ఇవ్వట్లేరు, టైం ఇవ్వట్లేరు, వేరే ఒకరితోటి మాట్లాడుతున్నారని ఇలా రకరకాలుగా మనమైతే వింటూ ఉన్నాం సార్. అండ్ ఇంకొక వైపు చూస్తే దాంట్లో రికార్డింగ్‌లని, ఎవిడెన్సెస్‌గా యూజ్ చేయడానికి కావచ్చు. ఇలా ఎన్నో సందర్భాల్లో ఈ డిజిటల్ లైఫ్ మన పర్సనల్ లైఫ్‌ని, మన పర్సనల్ రిలేషన్‌షిప్‌ని బాగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. మరి వీటిని ఏ రకంగా మనం హ్యాండిల్ చేస్తే మన రిలేషన్‌షిప్ ఏ రకంగా దెబ్బ కాకుండా ఉంటుందంటారు? చాలా ఇంపార్టెంట్. నేర్పించాలి ఇది. నిజంగా మనకి డ్రైవింగ్‌కి ఎలా అయితే లైసెన్స్ ఇచ్చామో అలా ఫోన్ వాడడానికి కూడా లైసెన్స్ ఎగ్జామ్ పెట్టి లైసెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ని పర్సనల్ లైఫ్‌లోకి తీసుకొచ్చి ఫోన్ తప్ప ఇంకో ప్రపంచం లేదన్నట్టు మనకి చుట్టుపక్కల మనుషులు ఏమైపోతున్నారు, రిలేషన్షిప్స్ ఏమైపోతున్నాయని తెలియకుండా వాడుతున్నారు. ఈ మధ్య చూసిన మేము కేసుల్లో మెయిన్గా డైవర్సులు కానీ లేకపోతే రిలేషన్షిప్ గొడవలు వచ్చాయనే కారణం ఫోన్ చూపించట్లేదు అని. ఏ మాట నమ్ముతారా? ఫోన్ ఎంత సీక్రెటివ్గా పెట్టుకుని నా ఫోన్ ముట్టుకోద్దు, నువ్వు ఏదైనా చెయ్యి, నా ఫోన్ మాత్రం టచ్ చేయకు. నీకు కావాల్సిన సామాను కొనిస్తా, ఇంట్లో నీకు అన్నీ చేస్తా, బయటకు తీసుకెళ్తా, డబ్బులు ఇస్తాను, ఫోన్ ముట్టుకోకు. ఇలాంటి గొడవలు ఈ మధ్య పెరుగుతున్నాయి. అటు వైఫ్ ఇటు హస్బెండ్ ఫోన్ టచ్ చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంత పర్సనల్గా ఫోన్ లోపల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ డిజిటల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే ఒకసారి లోపలికి వెళితే రంగుల ప్రపంచం ఉన్నంత వరకు బాగుంటుంది, ఒకసారి విక్టిమైజ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. మనం చూస్తుంటాం ఇప్పుడు అంతవరకు వీడియోలన్నీ బాగున్నంత వరకు ఓకే, ట్రోలింగ్ అవ్వడం స్టార్ట్ అయితే ఎవ్రీథింగ్ గోస్ బ్యాడ్. ఈజీగా మనము వశమైపోతాం దాన్ని. అందుకోసమే ఎప్పుడు కూడా డిజిటల్ లైఫ్ని కొంచెం దూరంలో పెట్టి ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. అందులో ఏం ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము, ఏం బయటకు వెళుతుందో ప్రపంచంలోకి ఒకసారి ఆ వెబ్లోకి వెళ్ళాక వెబ్ ఈజ్ వెబ్, మన దాన్ని దాటి బయటికి రాలేము, చిక్కుముడి పడిపోయినట్టుగా పడిపోతుంది. సో అలాంటి వలలోకి వెళుతున్నప్పుడు ఓకే, బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఫోన్లు మనని తినేస్తాయి. ఎందుకు తింటాయంటే ఒక ట్రబుల్ని మనం దీంతో రీప్లేస్ చేస్తాం. ఏదో గొడవ అయింది, మనం ఫోన్ కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. సో నీ కష్టాన్ని నువ్వు ఫేస్ చేయలేక ఫోన్ హ్యాస్ బికమ్ ఎన్ మెథడ్. సిగరెట్ ఎలా అయితే స్ట్రెస్ని తట్టుకోవడానికి మెథడ్ అయిందో, మందు ఎలా అయితే స్ట్రెస్ని తగ్గడానికి మెథడ్ అయిందో, ఇది తెలియకుండానే మనకు ఒక కోపింగ్ మెకానిజం లాగా, రికవరీ మెకానిజం లాగా ఫోన్ వైపుకి వెళ్తాం. ఎప్పుడైనా స్టార్టింగ్లో అబ్బా కాసేపు ఫోన్ చూస్తే బాగుంది అని అనిపిస్తుంది, తర్వాత దాని వశంలోకి వెళ్ళిపోతాం. ఒకసారి సిగరెట్ తాగానే మజా వచ్చింది అనిపిస్తుంది, మందు తాగానే మజా వచ్చింది, కానీ స్లోగా మనం మందు మనని తాగడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఫోన్ కూడా ఫస్ట్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందామని ఫోన్లో సిరీసో లేకపోతే ఏదో చూడడమో, ఎవరితోనో చాట్ చేయడమో స్టార్ట్ చేసి దట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్. సో డిజిటల్ లైఫ్, ఆ ఫోన్ లైఫ్ పర్సనల్ లైఫ్ అయిపోయి దాన్ని మొత్తం మన జీవితంలోకి తెచ్చేస్తుంది. ఓకే, ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలి వెళ్ళలేం. సో ఇది గనక మనం అర్థం చేసుకోవాలి అంటే ఆల్వేస్ థింక్ దట్ నీ రికవరీ మెకానిజం ఫోన్లో లేదు. ఫోన్ ఈజ్ నాట్ యువర్ రియల్ లైఫ్ అనే చిన్న సెన్స్ అర్థం చేసుకోవాలి. ఫోన్లో ఎంతసేపు ఉన్నా నీకు ఒకసారికి విరక్తి వచ్చి పక్కన పెట్టాలి. ఊరికే ఏం చూస్తాను ఫోన్లో అలా పడిపోయి ఉంటున్నానే, రియల్ లైఫ్ ఎంత ఉంది, ఫోన్లో చూసే సేమ్ నేను బయట రియల్ లైఫ్లో చేసుకోవాలి. క్రికెట్ గేమ్ చూసే కంటే గేమ్ ఆడడం మంచిదే, లేకపోతే ఫోన్లలో ఫ్రెండ్స్తో చాట్ చేసే కంటే రియల్గా వెళ్ళి ఫ్రెండ్స్ని కలిస్తే బెటరే. ఈ టైప్లో అడిక్షన్గా మారకుండా డిజిటల్ లైఫ్ నుంచి కొంచెం దూరం రావడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చాక ఎన్నో సీక్రెట్స్ ఫోన్లో ఉంటాయి. ఒక స్టేజ్ వరకు నేనేమంటానంటే కీప్, వాళ్ళ ఫోన్లో ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయంటే తీసుకోక ఫోన్ పోని ఉండని, ఫోన్లో ఉన్నంత వరకు ఓకే. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఫోన్ నుంచి స్లోగా మన లైఫ్లోకి వస్తారు, వచ్చినప్పుడు ఇబ్బంది. సో బీ వెరీ వెరీ కాషియస్ ఇన్ దట్. నీ ఫోన్ లోపల జరిగే సీను ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఏదో ఒక రకంగా బయటకు వస్తుంది. సో ఎప్పుడైనా సరే తప్పుడు పని ఎందులో చేసినా బయటపడే ఛాన్స్ ఉంటుంది.
సో బీ కేర్ఫుల్ విత్ ఇట్, బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. అందులోనూ నీ వాళ్ళకి చెప్పుకోలేని ఏ పని ఫోన్లో చేయకు. డిజిటల్ లైఫ్లో ఈ మధ్య మాకు బాగా కామన్గా చూస్తుంది, ఏదో ఫోటో పెట్టాము అది మార్ఫ్ అయిపోయింది, లేకపోతే ఎవరితోనో మాట్లాడాము అది వాళ్ళు రికార్డ్ చేసేసుకున్నారు. అండ్ తెలియకుండానే ఫోన్లో ఊరికే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడండి. మీరు నమ్మరు, ఒక అమ్మాయి నాకు చెప్పిన విషయం వింటే ఆశ్చర్యం వేసింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట, 4-5 సార్లు మెసేజ్ చేశాడంట, బ్లాక్ చేసిందంట, తప్పుగా మాట్లాడుతున్నాడు, ఊరికే ఐ లవ్ యూ అంటాడు, బ్లాక్. వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తానంట, ఆ అమ్మాయిని నాకు కాల్ చేయమని చెప్పండి అని. ఇంతమందికి చెప్తున్నాడు ఏమైపోతుందో అని ఫోన్ చేయడం స్టార్ట్ చేసిందంట. అలాగా మాట్లాడడం స్టార్ట్ చేసి ప్రేమగా మారిందంట. ప్రేమగా ఎలా మారిందంటే కొడతాడంట బాగా, ఏటి పెళ్ళి కాకముందే ఊరికే ప్రతిదానికి కొట్టి మీదకి వస్తాడంట. అలా అయినా సరేలే ఏం కాదులే అని ప్రేమించిందంట. ఎంత ఫూలిష్గా ఉంటారు చూసారా, చాలా ఎంత ఫూలిష్గా ఉంటారంటే, సరే ఇంకెలాగో కొడుతున్నాడు కదా, ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అని ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళ నాన్న వాళ్ళని తిట్టి కొట్టాడట. అయినా కూడా ప్రేమ గొప్పది, ప్రేమ మంచిది, ప్రేమ కోసం ఒకటేలా ఉండాలని ఆ అబ్బాయితోనే ఉంటుందంట. వాడు రోజు కొడతాడంట. అండ్ నేను అబద్ధం చెప్పట్లేదు, ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే నేను ఇస్తాను లింక్. బట్ పాయింట్ ఇస్, నీకు తెలియకుండానే నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని మా దగ్గరికి వస్తే, ఫస్ట్లో ఇన్స్టాగ్రాముల్లో చాట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు అయ్యాక వాడికి కొన్ని ప్రూఫ్లు వదిలి ఏవో ఫోటోలు పెట్టుకున్నాడు అండ్ ఎక్కడో కలిసిన ఫోటోలు అన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. సో నీ లైఫ్ పోయి ఏ సంబంధం లేని నీ తల్లిదండ్రుల్ని కొట్టించి ఏమీ లేకుండా నీ ప్రశాంతతను పోగొట్టి ఏమైంది, ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా వెంటబడుతున్నారు అంటే అలాంటి వాడికి ఏం పనిపాటు లేకుండా వెంటబడుతున్నాడు అనే చిన్న కామన్ సెన్స్ మిస్ అయిపోయామంటే అసలు వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ లైఫ్? ఇన్స్టాగ్రాముల్లో నీకు నిజం ప్రేమలు దొరకవు, సింపుల్. లేకపోతే నీకు ఫేస్బుక్లో వాటిలో నిజమైన మనుషులు దొరకరు, చాలా మటుకు ఫేక్ ఉంటాయి. నిజంగా దొరికారని సూపర్ డూపర్ లక్కీ, కానీ అదర్వైజ్ అబ్యూజివ్గా కొడుతున్నారు, తిడుతున్నారు, అన్నీ దూరం చేస్తున్నారంటే దట్స్ నాన్ సెన్స్. ఎలా నమ్ముతాం? కానీ నమ్ముతారు. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ అంత క్లియర్గా వాడు ఏదో ఫోటోలు పెట్టగానే ఎవరికో దాన ధర్మాలు చేస్తున్నట్టు ఫోటోలు పెడతారు. వా ఎంత గొప్పవాడు, మనిషి మంచివాడే. అప్పుడప్పుడు కోపం వస్తుంది. నువ్వు ఏది రోజు అన్నం పెట్టడం చూస్తావా, రోజు ఇంట్లోకి వచ్చి తంతుంటే చూస్తావా? సో పాయింట్ ఇస్, కామన్ సెన్స్ ఉండాలి. డిజిటల్గా ఏదైనా జరుగుతుంటే కామన్ సెన్స్ వాడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక వ్యసనపరులని లేకపోతే ఇట్లాంటి నార్సిస్టిక్ పీపుల్ని ఆన్లైన్లో చూసి ఇష్టపడుతున్నారు. అండ్ అవి తెచ్చుకుని జీవితంలో అటు మళ్ళీ మంచితనం, ఒకసారి ప్రేమించాక వదలలేం కదండి అని ఈ టైపు, మళ్ళీ దెబ్బలు తిని తన్నులు తిని పేరెంట్స్ని అందరినీ కొట్టించడం. సో ప్రాబ్లం అవుతుంది అని తెలిసాక కొంచెం టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ అండ్ బీ ఆన్ ఇట్. ఇది అర్థం కావాలి. అర్థం కానన్ని రోజులు చాలా ఇబ్బంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫోన్లు చూడనివ్వకుండా ఉన్నారు అంటే ఏదో తప్పు జరుగుతుంది. ఒక పొలిటీషియన్ భార్య నాకు ఫోన్ చేసి, ఆయన మంచివాడేనండి కానీ ఫోన్ మాత్రం నాకు ఇవ్వడండి. ఆయన అడిగితే ఏవో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఏవో మాకు పార్టీ విషయాలు ఉంటాయి, అవన్నీ మేము చెప్పలేము అంట, అవన్నీ మేము చూడలేము అంట, అవన్నీ ఆమె అది మాత్రమే చూపించి నాకు అంట. అక్కడ గొడవలు వస్తాయి. సో డిజిటల్లీ చాలా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఫోన్ని ఒక పరికరంగా వాడుకోవాలి. టెక్నాలజీ షుడ్ ఓన్లీ హెల్ప్ యూ, ఎయిడ్ యూ, ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ యూ. నిన్ను టెక్నాలజీ తినేయకూడదు, టెక్నాలజీ నీకు సపోర్ట్ ఇవ్వాలి, అంతే. ట్రూ సార్, థ్యాంక్ యూ సో మచ్.